ఓకేనండి, చూద్దాం. మరి ఇప్పుడు దయతో మరలా ఆ వచనాన్ని స్పష్టంగా చదవండి. మళ్ళీ లూకాసు వార్త 4వ అధ్యాయం వచనం 13. అపవాది ప్రతి శోధనను ముగించి, ఏంటి శోధన ఆగండి, శోధనను ముగించాడా? అసలు ఆడు శోధన ముగించడు. వినండి జాగ్రత్తగా. సాతానుగాడు మనల్ని శోధిస్తే శోధనను ముగించడండి, ముగించడు. ఇప్పుడు యోబుని శోధించాడా? చెప్పాలి. యోబు గారిని శోధించాడా? ఏంటి ఆ శోధనను బేగ ముగించాడంటే ముగించలేదు. మొత్తం వాడనుకున్నది వాడనుకున్నది వాడు చేసినంత వరకు కూడా యోబు గారి మీద వచ్చే శోధనను వాడు ముగించలేదు. అంటే ఈరోజు అపవాది గారి దృష్టి నా మీద పడినా, అపవాది గారి దృష్టి మీ మీద పడినా, వాడనుకున్న టార్గెట్, వాడనుకున్న గోల్ రీచ్ అయినంత వరకు, అంటే మన భాషలో చెప్పాలంటే వాడనుకున్న పని జరిగినంత వరకు నిన్ను గాని నన్ను గాని వాడు వదలడు. మీరు నమ్మండి, వదలడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి శోధనను అపవాదిగాడు ముగించేశాడు. మళ్ళీ శోధనను ముగించాడు అంటే అర్థం ఏంటి? ఆపేశాడు శోధన. మళ్ళీ యేసు ప్రభుని శోధించిన ఈ దెయ్యం, మళ్ళీ యేసు ప్రభుని శ్రమ పెట్టిన ఈ దెయ్యం, యేసు ప్రభు మనసును బాధ పెట్టిన ఈ దెయ్యం ఆపేశాడండి శోధన. ఆగండి, శోధనను ఆపేశాడు, పారిపోయాడంటే అక్కడ ఏదో జరిగింది. విందాం. 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయం చూడండి దయతో. 1 యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఆగండి, గారపడకండి, ఎందుకంటే ప్రతి మాట మన కొరకు. వింటున్నారా? ప్రతి మాట మన కొరకే. మీకు ముందే చెప్పాను, మీరు వాక్యం విన్నా, నేను వాక్యం చెప్పినా, ఏమండి వారు వాక్యం చదివిన అక్షరార్థంగా చదివితే అర్థమవ్వదు. ఆ వచనాన్ని అర్థవంతముగా చెప్పాలి, అర్థవంతముగా చదివితే అర్థమవుతుంది బాగా. మనకి ఆత్మీయతలో మనం పెరగగలం. జాగ్రత్తగా ఉందామే. ఇక్కడ ఒక అద్భుతమైన బంగారు మాట దేవుడు రాయించాడు చూడండి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఈరోజు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయమే మర్చిపోయింది సంఘం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని పెంతెకోస్తు సంఘానికి తప్ప, వినండి, పెంతెకోస్తు సహవాసన తప్ప మిగతా క్రైస్తవులకి ఎవ్వరు కూడా పరిశుద్ధాత్ముడు ఏమండి ఉన్నాడు అనే విషయమే 10%కి 8% మన క్రైస్తవే మర్చిపోయింది. జాగ్రత్త వినాలి మీరు. ఎవరున్నారండి ఇప్పుడు మనతో? యేసుక్రీస్తు ఉన్నారా? లేరు. పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయన చెప్పాలి, పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని పంపించారయ్యా అంటే పరిశుద్ధాత్మని పంపించారు యేసుప్రభు వారు. ఆ పరిశుద్ధాత్ముడు అపోస్తలుల కాలములో మండించాడు, రగిలించాడు, జ్వాల పుట్టించాడు, సెగ పుట్టించాడు. ఏమండి? సంఘాన్ని ఆత్మీయతలో మండింపచేశాడు మన పరిశుద్ధాత్ముడు. ఈరోజు సంఘాలన్నీ కూడా ఆత్మీయతలో చచ్చిపోతున్నాయి. చెప్పాలి, అవునా? ఆత్మీయతలో ఏమండి మంట తగ్గిపోతుంది, భక్తిలో సన్నగిలిపోతున్నారయ్య అంటే బలమైన కారణం ఏంటయ్యా అంటే వినండి, పరిశుద్ధాత్ముడు లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మరిచిపోవడమే మన తప్పు. యేసుక్రీస్తు వారు నిజంగా అపవాదిగాడే ప్రతి శోధనను ఏమండి ముగించాడంటే అందులో బలమైన కారకుడు ఎవరయ్యంటే ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. క్లియర్ చూసారండి? అందుకే బైబిల్ని సేవకులుగును మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు అర్థమయ్యే విధంగా వాక్యం చెప్పాలి. మీరు అర్థం చేసుకుంటే మీకు పరలోకమే.
మీరు పరలోకానికి వెళ్ళాలన్నా అది నా చేతిలో ఉందండి. తాళం చెవి మాకు ఇచ్చాడు కదా, మరి చెప్పాలి. ఆ తాళం చెవి ఇచ్చినప్పుడు ఆ తాళం చెవి విప్పితే ఎన్నో ఆత్మసత్యాలు మనకి దొరుకుతాయండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఏ తప్పుగా అనుకోద్దు. కానీ అపవాదిగాడు ప్రతి శోధనను ముగించి కొంతకాలం, జాగ్రత్త వినండి, కొంతకాలం అంటే ఎప్పుడు రావాలి, మళ్ళీ ఎప్పుడు యేసు దగ్గరికి రాలేదు సాతానుగాడు. ఎప్పుడు వచ్చాడు తెలుసా? ఎప్పుడు వచ్చాడు తెలుసా? రోమాస్ ప్రభుత్వ కాలంలో శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ వారు కుట్ర పన్నుతున్న టైం, యేసు ప్రభుని చంపాలి అనుకున్న సమయంలో అపవాదిగాడు రంగప్రవేశం చేశాడు. ఎవరిలోనికయ్యా? గట్టి చెప్పండి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడా? రాలేడాడు. ఎందుకంటే ప్రభు యొక్క పవర్ ఏంటో ప్రతి శోధనలో వాడికి అర్థమైపోయింది. ప్రభు యొక్క శక్తి ఏంటో, ప్రభు యొక్క భక్తి తత్వం ఏంటో సాతానుగాడికి అర్థమైపోయింది. ప్రభు దగ్గర రాలేడు. ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎవరిలోనికి వచ్చాడు తెలుసా? చెప్పాలి. యూదాలోనికి వచ్చాడండి. ఎప్పుడైతే వాళ్ళు కుట్ర పన్నుతున్నారో యేసుని లేపేయాలి అని ఎప్పుడైతే వాళ్ళు నా ప్రభు మీద కుట్ర పన్నుతున్నారో, ఇదే మంచి సందర్భం, మంచి అవకాశం అనుకున్నాడు. రంగ ప్రవేశం చేశాడు. ఎవరిలో అంటే 12 మంది శిష్యుల్లో ఏ శిష్యుడు కూడా బలహీనుడు కాదు. అందరూ బలవంతుడే, కానీ అందులో ఒకడు మాత్రమే బలహీన పడిపోయాడు పాపం. ఆ బలహీన పడిపోయిన వాడిలోనికి ప్రవేశించాడు మన బాబాయ్ గారు. అర్థమవుతుందా? అప్పుడే అండి. అంటే ఎన్ని సంవత్సరాలు కూడా, ఈ 3 సంవత్సరాలు కూడా నా ప్రభు దగ్గరికి వాడు రాలేకపోయాడు. కొంతకాలం అంటే అదో టైం, మళ్ళీ కొంతకాలం అంటే ఇదిగోండి. మరి మనం వినండి, మీరు సింపుల్ చెప్పేసుకుంటే ఎలాగా అనుకుంటారా? చెప్తాను ఆన్సర్. యేసుక్రీస్తు వారు క్లారిటీ ఇచ్చాం లేదా? మీలో ఒకడు, గట్టిగా, మీలో ఒకడు సాతాను. ప్రభుకి ఎలా తెలిసిపోయింది? ప్రభుకి తెలిసిపోయింది. ఎందుకంటే అపవాదిగాడి తంత్రము, రెండవది అపవాదిగాడి హస్త్రము, అపవాదిగాడి కుయుక్తి, అపవాదిగాడి కుతంత్రము. ఏమండి, మహానుభావుడికి ఈయనకి బాగా అనుభవం. ఎందుకు చెప్పమంటారా? వినండి, ఎందుకు చెప్పమంటారా? పరలోకములోని యుద్ధం చేసినోడు ప్రభు చూడలేదు, మరి చెప్పాలి. 2, ఆదిమ కాలములో ఆదాము యొక్క మంచి ఆ దాంపత్య జీవితాన్ని పడగొట్టినప్పుడు ప్రభు చూడలేదా? ఎంతోమంది భక్తుల జీవితాలని నాశనం చేసినప్పుడు ప్రభుకు తెలియదా? అందుకే యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక, అయ్యో నేను మొదటి ఆదాముగా పిలబడుతున్నా నా తమ్ముడు పడిపోయే విధంగా నేను పాపములో పడిపోకూడదు. నేను పడిపోయానా విశ్వ ప్రపంచానికి రక్షణ కలగదు, పాపక్షమాపణ ఉండదు. నన్ను బట్టి ఈ ప్రజలందరూ కూడా నా తండ్రికి పిల్లలుగా మారలేరు. ఇంత ఆలోచన కలిగొచ్చాడు నా ప్రభువు, మీ ప్రభువు ఈ పాపిష్టి లోకానికి. అందుకేనండి అపవాది యొక్క ప్రతి శోధనాడు ముగించి కొంతకాలం యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళిపోవడానికి బలమైన కారణం ఒకటి ఉంది. అంటే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటండి అంటే, వినండి, అందులో ఒకటి ఏంటండి అంటే పరిశుద్ధాత్ముడు. ఏమండి, అబద్ధం కూడా చెప్పండి. పరిశుద్ధాత్మదేవా, నాకు దూరం అవ్వకండి, నాతో ఉండండి, నాలో ఉండండి, నన్ను ఇంకా సర్వసత్యంలోనికి నడిపించండి, నన్ను పరిశుద్ధుడుగా పవిత్రుడుగా నన్ను ఉంచండి. నా దేవా, నా పరిశుద్ధాత్మదేవా, నా హృదయము శుద్ధమైన హృదయముగా, నా అంతరంగము స్థిరమైన మనసుగా మార్చండి. ఏంటి అబద్ధాలు చెప్పండి. ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకున్నామా? మీ వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడలేందుకు మాట్లాడాలి. అపవాదిగాడు యేసు ప్రభుని శోధించి కొంతకాలం వెళ్ళిపోయాడంటే బలమైన, అందులో బలమైన కారణం ఎవరంటే పరిశుద్ధాత్ముడు.
ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నాలో ఉంటే ఏమండి, మనం అంతా కూడా మంచి భక్తులుగా ఉంటాం. మళ్ళీ చెప్తాను చాలా సీరియస్గా. ఏమండి, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు, నెక్స్ట్ మనలో ఉన్నప్పుడు, నేట సేవకుడిగా నాకున్న అనుభవం, మంచి భక్తి పరులుగానే ఉంటాం. ఇప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం, స్మరిస్తాం, గణపరుస్తాం. ఆ దేవుణ్ణి మనం గుర్తు చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, ప్రార్థించుకుంటాం. ఏమండి, ఎంత శోధనను కూడా ఏడ్చుకుంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తామే తప్ప గాడి తప్పము. ఈరోజు భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో, ఏమండి, సంఘపరంగా, ఆత్మీయంగా గాడి తప్పిపోతున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వేం భక్తి చేస్తా, నేను భక్తి చేస్తా, నేనేం సేవ చేయగలనండి? చెప్పాలి. ఎందుకు ఈ మాట లేవనెత్తానంటే, ఎందుకు ఈ పదాన్ని ఎంత హైలైట్ చేస్తున్నానంటే, ఎదుగోండి వచ్చిన ఉంది, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఏమండి చెప్పాలి, ఏమెప్పుడైనా యేసు ప్రభు అంటే అర్థం ఏంటి? ఆత్మతో నింపబడ్డాడు నా ప్రభు ఏంటి. మరి ఈరోజు దేనితో మనం నింపబడుతున్నాం? ఏమండి, దేనితో మనం నింపబడుతున్నాం? కోపాలు, పగలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు, మత్సరములు, గర్వములు, అవిధేయత. ఏమండి చెప్పండి, అవునా? నిర్లక్ష్యము, అజాగ్రత్త, అశ్రద్ధ, అయిష్టము. అవునా? వీటితోనే ఈరోజు ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను మీకు, నింపబడుతున్నామేమో, ప్రార్థిస్తున్నామేమో, మన ప్రార్థన చెల్లదు. దేనితో నింపబడుతున్నాం? ఈరోజు దేవుడు మనకి వేస్తున్న ప్రశ్న. యేసు ప్రభువారు ప్రతి శోధనను జయించి జయశాలిగా మారడానికి బలమైన కారణాలలో మొదటి కారణం ఏంటండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మర్చిపోకండి. ఇప్పుడు మనల్ని బలపరచడానికి, మనం పడిపోతున్నప్పుడు మళ్ళీ లేపడానికి నా తండ్రి మనలను ఎవరని తెలుసా సెక్యూరిటీగా పెట్టాడు? పరిశుద్ధాత్మని పెట్టాడంటే. మీరు నమ్మకపోండి, ఒకసారి మీరు గమనించండి. ఒక్కోసారి మనం పడిపోతున్నప్పుడు కూడా మళ్ళా లెగుస్తున్నామే, వస్తున్నామే, వాక్యం వింటున్నామే, ఏడుస్తున్నామే, బాధపడుతున్నామే. కారణం ఎవరు తెలుసా? వాక్యముతో పాటు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కానీ మనలో లేకపోతే మన భక్తి జీవితానికి ఒక విలువే లేదండి. మర్చిపోకండి మీరు. యేసువు పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే ఆత్మతో నింపబడిపోయాడండి. అంటే ఈరోజు మనము కూడా ఆత్మతో నింపబడిపోయి గెంతులు వేసి కేక ఇది కాదు అంటుంది. ఆత్మతో నింపబడితే, వినండి, ఆత్మతో నింపబడితే, దానివల్ల ఆత్మతో నింపబడిన ఎవరైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామో ఆ ఆత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు తెలుసా? చెప్పాలి, ఎలా ఉంటారో తెలుసా? మంచి భక్తిని కొనసాగించేవారు ఉంటారండి. ఎటువంటి శోధన వచ్చినా ఆ శోధనను జయించేవారు ఉంటారు. ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్న పాఠం మర్చిపోకండి. ఏంటి, ఎవరితో నింపబడాలి? గట్టిగా వాక్యముతో నింపబడిందే కాకుండా వాక్యం మనకి ఎంత అవసరమైతే, ఎంత అవసరమో పరిశుద్ధాత్మ కూడా అవసరమండి. కానీ ఈరోజు అబద్ధం అనుకుని చెప్పండి, మర్చిపోయారు కదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి. నోరులు ఇప్పండి, భయం ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని మర్చిపోయారు కదా. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు అన్నామండి. అనలేదంటే నిజంగా పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, లేదా మన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? మీకు తెలిసపోయి నా బైబిల్ చెప్తుంది, ఎవరిని దుఃఖపెట్టిన బాధ పర్లేదేమో కానీ, అలాగని దుఃఖపెట్టిన కాదు అర్థం, దుఃఖపెట్టిన పెద్ద పట్టింపు లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే దేవుడు ఊరుకోడు.
పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా. ఇప్పుడే కాదు ఏమంటే మనం మంచి ఆశీర్వాదం పొందుకుంటున్న సమయంలో అయినా, ఇప్పుడే కాదు భయంకర కష్టాలు ఉన్నప్పుడైనా, ఇప్పుడే కాదు ఒక మంచి సంతోషకరమైన ప్రయాణాల్లో ఉన్నప్పుడైనా ఎవరిని మర్చిపోవద్దు? పరిశుద్ధాత్మ దేవుని మర్చిపోవద్దు ప్లీజ్. అయ్యో నా తండ్రి ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత గొప్పవాడు. ఒకప్పుడు యేసును పంపించాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ నాకు సెక్యూరిటీగా కాపలా పెట్టాడా? అయ్యో బాబోయ్ అనుకోవాలి మీరు ఈరోజు. అందుకే ఆ పదం వచ్చినప్పుడు ఎందుకు అంతగా హైలైట్ చేస్తున్నానంటే, ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో ఉండడానికి ఆయన ఇష్టపడటం లేదండి పాపం. ఆగండి, మనలో పరిశుద్ధాత్మను ఉండడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే మన హృదయాలు సరిగ్గా లేవేమో, మనం సరి అయిన భక్తిలో మనం ఏంటి కొనసాగలేకపోతున్నామేమో. అవసరానికి దేవుడు అంటున్నాం, ఆదివారం వస్తే దేవుడు అంటున్నాం, అవునా? అవసరమైతే దేవుడు అంటున్నాం, ఆదివారం వస్తే దేవుడా అంటున్నాం, కష్టాలు వస్తే దేవుడా అంటున్నాం. అటువంటిప్పుడు ఆత్మదేవుడు లేదా పరిశుద్ధాత్ముడు మనలో ఎందుకు ఉంటాడో చెప్పండి. నీకు అవసరం ఉన్నా లేకపోయినా 24 గంటలు కూడా నా దేవ, నా తండ్రి, నా ప్రభువా, నా ప్రభువా అని అనుకోవడమే. నాకున్న జబ్బదే నా తండ్రి. నేను మధ్యరాత్రులు లేచిన కూడా నా తండ్రి. మీరు నమ్మండి, డ్రైవింగ్ చేసినప్పుడు నా తండ్రి. ఏమండి, నేను కోమా స్టేజ్లో వెళ్ళే ముందు కూడా నా తండ్రి. కోమా స్టేజ్ నుండి బయటకు వచ్చినప్పుడు కూడా నా తండ్రి. అడగండి సాక్ష్యం. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఆయన నన్ను దీవించకపోని, ఆయన నన్ను ఆశీర్వదించకపోయినాయి, డోంట్ కేర్. కానీ నేను మాత్రం నా తండ్రిని తండ్రి అని మనసారా ఆయన్ని గణపరుస్తాను, గౌరవిస్తాను, సంఘానికి నేర్పిస్తాను. సంఘములో ఎవడైనా తేడా చేస్తే వాళ్ళు వాక్యంతో ఒప్పుకోను, ఏంటి గుణపాఠం నేర్పిస్తాను. అపవాదిగాడు కొంతకాలము నా ప్రభుని శోధించి ప్రతి శోధనను ముగించి ప్రభుని విడిచి వెళ్ళిపోయాడంటే కారణాలలో ఒక బలమైన కారణం ఏంటండి అంటే, ఏం చెప్పినప్పుడు మీకు? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మతో నా ప్రభు నింపబడిపోయాడు. ఈరోజు దేంతో నింపబడుతున్నాం మరి మనం? ఏమండి, మీరు ఆలోచించండి, ముగిస్తాను. ఏంటి బోల్డ్ చూసిన ఎంత ఉందో సబ్జెక్ట్ మనకి. అక్షరార్థం చెప్పుకెళ్ళిపోతే ఇప్పుడు వాక్యం అయిపోద్ది మనకి. అలా చెప్పకూడదు నేను. మళ్ళీ చూడండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత మళ్ళీ ఆత్మచేత ఎవరు ఆత్మ? మళ్ళీ ఎవరు ఆత్మ? ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి. ఏటని మాట అంటే, యేసు ప్రభుని వినండి, యేసు ప్రభుని అరణ్యములోనికి 40 రోజులు ఉపవాసం ఉన్న సందర్భంలో 40 రోజులు శోధింపబడడానికి ఎవరు నడిపించారు యేసు ప్రభుని? యేసు ప్రభుని అరణ్యములోనికి 40 రోజులు ఉపవాసం ఉండు. నెక్స్ట్ 40 రోజులు కూడా నువ్వు శోధింపబడాలి, ఆ శోధనలో నువ్వు నిలబడాలి అని యేసు ప్రభు వారిని అరణ్యములోనికి ఎవరు నడిపించారు? గట్టిగా. ఈరోజు నిజంగా అదే ఆత్మపూర్ణులైతే, మనం అదే ఆత్మతో నిజంగా మనం నింపబడితే మనం కూడా శోధనలోనికి నడిపింపబడతాం, బాధల్లోనికి నడిపింపబడతాం, ఆశీర్వాదములోనికి కూడా నడిపింపబడతాం. ఇబ్బంది ఉంది నీకు, ఊహించాలా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు ఆత్మపూర్ణుడైపోయాడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే, నాన్న బ్రదర్ మీరు వెళ్ళిపోండి, అరణ్యంలోనికి మీరు వెళ్ళిపోవాలి, అరణ్యపు 40 దినాల పాఠాలు మీరు నేర్చుకోవాలి. ఎవరు లేని
చెప్పాలి, ఎవరూ లేని ఒక ఘడాంధకారమైన ప్రదేశం, ఒక భయంకరమైన ప్రదేశం, నిశ్శబ్దంతో కూడుకున్న ప్రదేశం, ఏ జన సమూహము సంచరించని ప్రదేశం. నువ్వు అందులో 40 రోజులు నువ్వు పాఠం నేర్చుకోవాలి. ఏంటండి నా తండ్రి, ఎందుకు పాఠం నేర్చుకోవాలి తెలుసా? 3 సంవత్సరములు 6 నెలలు పాపిని నీతిమంతుడుగా మార్చాలి అంటే నా యేసయ్య 40 రోజులు అరణ్యములో 40 పాఠాలు వినాలి. 40 పాఠాలు నేర్చుకోవాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం నేర్చుకున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు నమ్మండి, సీరియస్ చెప్తున్నారు, సీరియస్గా నాకున్న ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని బట్టి. మళ్ళీ 40 రోజులు 40 పాఠాలు నేర్పించాడండి నా తండ్రి. ఈరోజు కూడా శోధన వచ్చిందని బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. దేవుడు అసలు పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు. ఏంటి అబద్ధం చెప్పండి, అవునా? దేవుడు మనం చూడటం లేదు, దేవుడు మన మీద దృష్టి ఉంచటం లేదు, దేవుడు మనల్ని ఖాతరు చేయటం లేదు. దేవుడా నువ్వు ఉన్నావా అని ఒక అన్యుడు అన్నట్టుగానే మనం మన దేవుడిని మనమే తక్కువ చేసి మాట్లాడుతున్నామండి. మనము కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకములో అరణ్యపు, వినండి బాగా చెప్తాను, అరణ్యపు అనుభవాలు మనం ఎదిరించడం తప్పదు. ఏమండి చెప్పండి, అవునా కదా? అరణ్యపు అనుభవాలు మనకు కూడా రావాలి. వస్తేనే నువ్వు జైశాలు అయిపోతావండి. నేను చెప్తాను సీరియస్గా, జైశాలు అయిపోతావు. నువ్వు చచ్చిపోయిన వెంటనే పరదేశ్కి వెళ్ళిపోతావు. నువ్వు పరదేశ్కి వెళ్ళిపోతావు, గోయింగ్ టు పారడైజ్ వెళ్ళిపోతావు. పరదేశ్కి వెళ్ళిపోయావా, నీకు పరలోకం సులువుగా తీసుకో. నీ జోబులో డబ్బులు ఎలా తీసుకుని ఖర్చు పెట్టుకుంటావో అలాగే ఉంటుంది నీకు పరలోకం. మరి ఇప్పుడు ఆ పరదేశ్కి వెళ్ళాలి అంటే, పరదేశుండి పరలోకానికి మనం ప్రయాణం చేయాలంటే ఈ భూమి మీద నా ప్రభు అయిన క్రీస్తులాగా అరణ్యపు అనుభవాలు మనకు రావాలి. క్లియర్? కొత్త విషయం కదా? ఏమంటే నా తండ్రి నేర్పించిన పాఠాలండి. అందుకెంత దేవుడిచ్చిన జ్ఞానం ఉన్నా సరైన సంఘాలు లేవు, పని తక్కువ. ఎన్నో విషయాలు చెప్తాను మీకు రాత్రి అంతా పొడివి. ఏమండి 40 రోజులు ఆత్మ దేవుడు లేదా పరిశుద్ధాత్మ బ్రదర్ అని వెళ్ళిపోవాలి. బ్రదర్, మొదటి ఆదాము పడిపోయాడు ఒక దెబ్బకి, మీరు కూడా పడిపోకుండా ఉండాలి అంటే ప్రపంచమంతా మీ గుప్పిట్లోనే ఉంది. మన తండ్రి ఈ విశ్వ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ మీ చేతుల్లో పెట్టాడు ప్రభువుగా ఉన్న నీవు పాపిగా మారకుండా ఉండాలంటే 40 రోజుల అరణ్యములు 40 పాఠాలు నువ్వు నేర్చుకోవాలి. ఎవరు? యేసుక్రీస్తు వారు. చెప్పాలి, మీరు రెప్పలేయడం కాదు. ఎవరండి? యేసు ప్రభు. ఇప్పుడు ఆ యేసు ప్రభుని ఎవరు తీసుకెళ్ళిపోయారండి అడవులోకి? పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోయాడు. అంత గొప్పవా అంటే, అంత గొప్ప పరిశుద్ధున్నాయి. పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోతే చెప్పండి, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనవెంత? ఇప్పుడు నన్ను కోమలోనికి తీసుకెళ్ళిపోయింది, మన కోమలోకి వెళ్ళిపోయాను. ఇదొక అరణ్యపు అనుభవం. ఖర్చు పెట్టడానికి కూడా ఇంట్లో చిల్లి గవ్వ లేదు. ఇదొక అరణ్యపు అనుభవం. ఇంత పెర్ఫెక్ట్గా భక్తి చేసిన కూడా చుట్టూ నిందలే. చెప్పండి, ఇదొక అరణ్యపు అనుభవం. ఇంత మంచి వాక్యం చెప్పినా కూడా సంఘము ద్వారా ఏమండి ఏ లబ్ధి లేదు, ఏ దీవెన మాకు లేదు. ఇదొక్క అనుభవం, అరణ్యపు అనుభవం. ఈ అనుభవాలను ఎదిరిస్తే ఆ అరణ్యములో నుండి బయటికి వస్తేనే కానీ మేము ఆశీర్వదింపబడలేవండి. ఏమండి నిజమే? వద్దా మరి మనకి అరణ్యపు అనుభవం వద్దా? మీరు వద్దనుకున్నా కావాలనుకున్నా ఏమండి ప్రభుని నమ్ముకున్నారు కనుక నీకు వద్దన్నా కావాలన్నా
నువ్వు పరదేశికి వెళ్ళాలనుకుంటే ఇటువంటి అరణ్యపు అనుభవాలను మనం వెళ్ళిపోవడమే. నీకు వెళ్ళాడు మహానుభావుడు ఏం జరిగింది చూడండి, ముగిస్తా లాస్ట్ మాట. యేసు పరిశుద్ధాత్మ పూర్ణులై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత 40 రోజులు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, చూసారా, అరణ్యములో అంటే ఎవరు సంచారం చేయలేని ప్రదేశం, ఎవరు జీవించలేని ప్రదేశం, ఎవరు కూడా మెసలలేని, నడవలేని, బ్రతకలేని ప్రదేశం. ఆ అరణ్యములో అపవాది చేత శోధింపబడుచుండెను. అండర్లైన్, శోధింపబడుచుండెను. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాను తెలుసా? అరణ్యపు అనుభవాలు ఇలా ఉంటాయి. ప్రభుని నమ్ముకున్నాడికి ఆకాశవాక్యం లిప్పేస్తాడు. రోజు వందలు లెక్కెట్టుకుందాం, రోజు మేలులు జరుగుతాయి. రోజు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉందాం, అంగల మీద కూర్చుందాం అంటే కుదరదు. నీవు క్రైస్తవుడైనందుకు బాధ, దట్ ఈస్ బైబుల్. క్రైస్తవుడైనందుకు బాధ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించాలనుకున్న వారికి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు, ఉపకారాలు, 3 పువ్వులు 6 కాయలు, ఇవేవి కాదు. అక్కడే రాయబడలేదు. అక్కడ క్రీస్తు యేసునందు సద్భక్తితో, మంచి భక్తితో బ్రతకాలి అని ఎవరైతే ఉద్దేశించుకుంటారో, ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, ఎవరైతే అనుకుంటారో వారి జీవితాల్లో హింస రాసుకో. నిలబడు, ఆత్మ సహాయం బట్టి, వాక్యపు శక్తిని బట్టి నిలబడు. దీవెని పొందుకుంటాం మనం. చూసారా, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడండి? యేసు ప్రభుని అడవిలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అడవిలోకి వెళ్ళిపోయాడు ఏం జరిగింది? వెంటనే అపవాది చేత శోధింపబడుచుండెను. ఎన్ని రోజులు లెక్కెట్టినాయన? ఎన్ని రోజులండి? 40 రోజుల. యోబు గారికి ఎన్ని రోజులు వచ్చింది శోధన చెప్పండి గట్టిగా. మళ్ళీ యోబు గారికి ఎన్ని రోజులు వచ్చింది శోధన? ఒక్క రోజులోనే మొత్తన్నిటిని స్మాష్ చేసాడండి అపవాది. ఒక్క రోజులోనే. ఎందుకు ఈ జీవితం? ఎందుకు నేను నా తల్లి గర్భద్వారమందు నేను ఎందుకు పుట్టాను? నా తల్లి గర్భద్వారము నేను శపింపబడును గాక అని యోబు గారు తన తల్లి గర్భద్వారమును ఆయన శపించుకున్నంతగా పాపం శోధింపబడ్డాడండి యోబు. ఒక్కసారి వచ్చింది, ఒక్కరోజే వచ్చింది, అంత భయంకరంగా వచ్చింది. మనమైతే ఉరిపోసుకు చచ్చిపోతాం మనం. నిజం చెప్తున్నా కదా, ఉరిపోసుకు చచ్చిపోతాం మనం. కానీ యోబు గారు నిలబడ్డారంటే అర్థమని తెలుసా? ఆత్మ సహాయం, ఆయనకున్న యథార్థత, ఆయన నేర్చుకున్న ధర్మశాస్త్రములోని బోధలు, దేవుడి మీద ఉన్న ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న మక్కువ. కానీ యేసుక్రీస్తు వారికి అండి ఒకరోజా కాదు, 40 రోజులు. 40 రోజులు వచ్చింది శోధన. అంటే రోజుకొక పాఠాన్ని పరిశుద్ధాత్ముడు నా ప్రభువుకి నేర్పించేవాడు, ప్రభు నేర్చుకునేవాడు. మీరు అనుకోవచ్చు, అదేంటండి అలాగా? దేవుడు కదా అంటున్నారా? యేసుప్రభు దేవుడు కదా, యేసుప్రభుకి మళ్ళీ ఎవరో పాఠం నేర్పించడం ఏంటి అనుకోవచ్చు. యేసుప్రభు దేవుడే, కానీ చెప్పాలి, దేవుడి గారాలది భూమి మీదకి. గత వారంలో చెప్పాను మీకు, సశరీరుడిగా వచ్చాడు. మనలాంటి మానవ శరీరం ధరించుకొని
లోకానికి వచ్చాడు. ఎందుకు కష్టం అంటే ఏటో, ముళ్ళు గొచ్చుకొని ఆయనకి రక్తం వచ్చింది, మేకు గొచ్చుకొని ఆయనకి రక్తం వచ్చింది మనలాగే. ఏమండి, మరి ముళ్ళు కిరీటం పెట్టినా, బల్లెం పొట్టు పొడిచినా ఆయనకి ఏ రక్తం రావాలనుకోండి, ఏమనుకోలేప్పుడు మన ప్రభుని నమ్ముకుంటామా? నమ్ముకుంటాం. ఆలోచించండి, ముగిస్తాను. 40 రోజుల శోధనలో 40 పాఠాలు నా ప్రభు విన్నాడండి, నేర్చుకున్నాడు, అనుభవించాడు. అయిపోయింది అనుకున్నారా? లేదు. చూడండి ఏమండి, అపవాది చేత శోధింపబడుచుండెను. ఏ దినములు? మళ్ళీ శోధింపబడిన. అంటే యేసు ప్రభు లాంటి దైవం, యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు ఆ అరణ్యములో సాతాను గారు ఏం చేస్తున్నాడు? రోజు శోధిస్తూనే ఉన్నాడు. మనమైతే ఏడుస్తాం. ఏడిచిందే కాక ఎవరి మీద పడిపోతాం తెలుసు? మనం దేవుడి మీద పడిపోతాం. మనం ఉన్నావా, అసలు నువ్వు ఉన్నావా, ఉంటే చూడవా, ఇటువంటి చెత్త డైలీలు వస్తాయి మనోటంటే, పెద్ద ఏదో భక్తి పరుల్లాగా. ఏమండి, నిజమే. నీ దేవుడు ఏమయ్యాను అని కోరహ కుమారులకు వేసిన ప్రశ్న, అదే ప్రశ్న ఈరోజు మనకిస్తే, మనకు వస్తే, మనకు వేస్తే, నేను చెప్తాను చాలా సీరియస్గా, దేవుని వదిలేస్తాం మనం. కోరహ కుమారుల కాలంలో నీ దేవుడు ఏమయ్యానో, నీకు బాధలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నీ కుటుంబం అంతా కూడా భూమి మింగేసినప్పుడు ఏమయ్యాడు ఆయన దేవుడు అని మన అన్నయ్య కోరహ కుమారులకు ఆ ప్రశ్న వేసినప్పుడు, ప్రజలందరూ కేకలు వేసినప్పుడు, ఏమండి ఆ కోరహ కుమారులు తట్టుకున్నారు, నిలబడ్డారు. మీరు కూర్చుంటే ఎన్నో వస్తాయి మనకి. కానీ యేసు ప్రభు విషయంలో మాత్రం పరిశుద్ధాత్ముడే నా ప్రభుకి సహాయకుడిగా ఉండిపోయాడండి. ఆ పరిశుద్ధాత్ముడిగా లేకపోతే యేసుక్రీస్తు వారు కూడా కొద్దిగా ఇబ్బంది పడునేమో. ఎందుకంటే మరి శరీర అవయవాన్ని ధరించుకున్నాడు కదండి, ఆయనకి బాధలు ఉంటాయి. బలంతో పొడిచినప్పుడు ఆయనకు నొప్పి వస్తుంది. మరి మేకులకు దిగిపెట్టినప్పుడు, లేకపోతే ఈ ముళ్ళు కిరీటం పెట్టినప్పుడు ఆయన బాధపడలేదు అనుకున్నావా? ఆయన ఏడవలేదు అనుకున్నావా? ఒకటి తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయనకు కూడా విశ్వాసాలు ఆడిపోలేదా? విలువలు ఆడిపోలేదా? ఏడవలేదా? ఎందుకు ప్రభు ఏడుస్తున్నామంటే అప్పుడు అంటాడు, బుద్ధి లేదురా నీకు, బుద్ధి లేదా మీకు? అసలు మీలాంటి శరీరాన్ని ధరించుకున్నా కదా, నాకు రాదు నొప్పు. ఆయన భరించేశాడండి. కానీ ఈరోజు మనం పరలోకం కొరకు, ఆ పరలోకములో దేవుని కొరకు మనం భరించలేకపోతున్నాం, బాధపడిపోతున్నాం. నేనైనా సరే ఏమంటే భరించలేకపోతున్నాం, విలవిలలాడిపోతున్నాం. దేవుని మీద మన కోపాన్ని చూపిస్తున్నామండి. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, ఏమండి ఆ దినములు అంటే యేసుక్రీస్తు 40 రోజుల శోధన కాలపు దినములలో యేసుక్రీస్తు వారు ఏమీ తినలేదు. ఎన్ని రోజులు? 40 రోజులు తీరిన తర్వాత, అంటే అర్థం ఏంటి? 40 దినాలు ఉపవాసం అయిపోయిన తరువాత ఆయన యేసుక్రీస్తు వారికి ఏం వేసిందండి? గట్టిగా ఏం వేసింది? మరి దేవుడికి ఆకలి వద్దండి, అది దేవుడికి ఆకలేస్తుందండి. దేవుడు అంటే ఆత్మకి ఎక్కడ ఆకలి ఉంది? ఆయనకేసి ఆకలి వేరు. మళ్ళీ అది కూడా చెప్పేస్తున్నాం మీకు. ఆత్మకున్న దేవుడికి వేసి ఆకలి వేరు. శరీరం ధరించుకునే మనకి టిఫిన్ తింటే ఆకలి తీరిపోద్ది, మధ్యాహ్నం భోజనం చేస్తే ఆకలి తీరిపోద్ది. యేసుక్రీస్తు వారు కూడా సేమ్ అదే ఆకలి. 40 రోజులు అంటే పచ్చి మంచినీళ్ళు కూడా మహానుభావుడు తాగలేదండి. ఈ కడుపు నేను చెప్తున్నా కదా, ఈ కడుపు మొత్తం లోపలికి చచ్చుకుపోయింది, మొత్తం పేగులు ఇవన్నీ కూడా అంటుకుపోయింది. ఎలా భరించావు ప్రభు 40 రోజుల ఉపవాసం? ఎలా చేసావు ప్రభు 40 రోజుల ఉపవాసం? అంటే మీకు అదే అంటున్నాను, నేను అదే చెప్తున్నాను మీకు, ఆత్మదేవుని సహాయం. అందుకే పరిశుద్ధాత్మ దయతో మీరు మర్చిపోద్దండి. ప్రార్థన చేయండి, తండ్రి ఈరోజు మా దగ్గర వాక్యం ఉంచావు, వాక్యంతో పాటు పరిశుద్ధాత్మను కూడా ఉంచావా? అయ్యో మేమే
ఛే, ఆలోచించకుండా అశ్రద్ధగా ఉండి ఆ పరిశుద్ధాత్మ దేవుని కనీసం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవట్లేదా? క్షమించండి తండ్రి అనాలి. దేవుడు క్షమిస్తాడు. ఏమండి, మిగతా భాగం వచ్చే ఆదివారం విందాం. స్టార్ట్ ఇక్కడ మనకి అపవాదిగాడి రివెంజ్ స్టార్ట్ పాయింట్. మళ్ళీ అపవాదిగాడు 40 రోజులు అరణ్యములో, వినండి, అరణ్యములో ఉపవాసం ఉన్నప్పుడు శోధించిన శోధన వేరు. 40 రోజుల తర్వాత ఆకలి వేసిందే. ఆకలి వేసినప్పుడు అపవాదిగాడు నా ప్రభుని శోధించిన విధానం వేరు. నెక్స్ట్ వారం లెట్స్ ప్రే.